లోక 11వ వచనం అమ్మ. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషుని 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రి నడువక అతడు వారి తన ఆస్తిని పంచిపెట్టాడు. ఆగమ్మా. ఇక్కడ ఓ మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులు ఇద్దరిలోని ఆ చిన్న కుమారుడికి పెళ్ళి లేదు, పెడాకులు లేదు, ఏమీ లేదు. ఈ రోజుల్లో అయితే ఆ తండ్రులు అలాగ ఇవ్వరు, ఇస్తారా? ఏ తండ్రి కూడా ఇవ్వడు. పోరా నీకేంటి ఇచ్చేది, మా పరిస్థితి ఏంటి, ఇంకా నీకు పెళ్ళి లేదు, పెడాకులు లేదు, నువ్వు వెళ్ళు ఏమైనా సంపాదించుకొనిరా అప్పుడు చూద్దాం అని చెప్పి అంటారు. అంతే కదా. ఆ తండ్రి చాలా మంచి తండ్రి, మంచోడు కాబట్టే మరి ఆ ఆస్తిని ఆ కుమారుడికి పంచి ఇచ్చేసాడు. ఇచ్చేస్తే ఆ ఆస్తిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయి ఆ ఆస్తిని మొత్తం రకరకాలుగా తిరిగి దుర్వ్యాపారాలు చేసి వ్యసనపరుడై ఆయన ఇష్టం వచ్చినట్టు తిరిగి ఆ ద్రవ్యాన్ని మొత్తం ఖర్చు పెట్టేసాడు, నాశనం చేసాడు. అయిపోయిన తర్వాత ఇంకేమవుతుంది? దేవుడు గుర్తొస్తాడు, తండ్రి గుర్తొస్తాడు. ఇంకా అక్కడ కరువు వచ్చిందంట. ఆ కరువుకి మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తినేదానికి అన్నం లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఉండడానికి నీళ్ళు లేదు, ఏమీ లేకుండా మరి ఎంతో భయంకరంగా ఉండిపోయి మరి ఇంకా అక్కడ ఆ దేశంలోనే ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇంక ఈ కుమారుడికి ఎవడో కూడా మంచినీళ్ళు ఇచ్చేదానికి కూడా అక్కడ ఇష్టపడలేదు, ఎవడూ ఏమో పెట్ల. ఇంకా ఆ మనుషుడు ఏం చేశాడు? పందులు కాసేదానికి పంపించాడు. ఈయన ఏ రకంగా వెళ్ళాడు? ఆ పందులు తినే పొట్టైనా జరి తిని బతుకుదాం, కడుపు నింపుకుందాం అన్న ఆశ కలిగి ఆ కుమారుడు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ పందులు తినే పొట్టు తింటూ అప్పుడు ఆ కుమారుడికి ఒకటి జ్ఞాపకం వచ్చింది. నా తండ్రి ఇంటి వద్ద అనేకులకు భోజనం సమృద్ధిగా ఉంది, నేనైతే పరలోకానికి వ్యతిరేకంగాను. మరి ఎంత విచిత్రమో చూడు. మరి నన్ను ఒక పనివాడుగాన్నా సరిగాని మా తండ్రి నన్ను చేర్చుకోపోతాడా అని చెప్పి జ్ఞాపకం చేసుకొని తిరిగి ఎక్కడికి వెళ్ళాడమ్మా? తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఏం చేస్తున్నాడు? కుమారుని చూసి పరిగెత్తుకొచ్చి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని మరి అయితే తండ్రి తన దాసును చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించడి, క్రొవ్విన పశువును తెచ్చి ఆగమ్మ. ఈ తండ్రి పాపం కన్నవాడు కాబట్టి గబగబా పరిగెత్తుకొని వెళ్ళి కొడుకుని ముద్దు పెట్టుకొని మరి పనివాళ్ళని పిలిచి, ఒరే బాబో ఈ కుమారుడు చచ్చిపోయాడు అనుకున్నాను రా, తిరిగి బతికొచ్చాడు, మరి ఈయన్ని మనం ఇప్పుడు చూడాలి కదా అని చెప్పి గబగబా మీరు వెళ్ళి ఒక క్రొవ్విన దూడని తీసుకొని రండి, దాన్ని వధించండి అని చెప్పి ఈయనకి ప్రశస్త వస్త్రాలు కొత్త బట్టలు తెచ్చి కట్టించి ఏలుకు ఉంగరం పెట్టి కాళ్ళకి చెప్పులు తొడిగించి మరి విందు చేసేదానికి విందు చేసేదానికి మరి సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన తర్వాత ఈ విందు జరుగుతూ ఉంటే ఏం జరిగిందమ్మా? చదువు. ఇంటి దగ్గరకు రాగా
వాయిద్యములను నాట్యములు జరుగుట విని దాసులతో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను. అయితే అతడు కోప్పడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు ఆగమ్మా. ఇప్పుడు ఈ కుమారుడు ఏమంటున్నాడు? బాధ వచ్చింది. ఏం బాధ వచ్చింది? ఆస్తిని పట్టిపోయాడు నా తమ్ముడు, అది నాశనం చేశాడు, ఇప్పుడు నా ఆస్తిని పాడు చేయడానికి వచ్చాడు, దీన్ని ఆక్రమించుకునేదానికి నా తండ్రి కూడా సిద్ధపడిపోయాడు అనే ఆలోచన పెద్ద కుమారుడికి వచ్చేసింది. మరి ఈ తండ్రి ఏమంటున్నాడు? దేవుడు స్థానంలో తండ్రి ఉన్నాడు, లోకం స్థానంలో వీళ్ళున్నారు. డబ్బుకు ఆశపడి పెద్ద కొడుకు ఉన్నాడు, లోకాసుడు లోనై చిన్న కొడుకు మొత్తం అయిపోయాడు. దీనికి దేవుడు స్థానంలో ఉండి తండ్రి అప్పుడు ఈ కొడుకుని ఏ రకంగా సముదాయించున్నాడమ్మా? తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యాలతో తినివేసిన నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన ద్రోడను వధించితివని చెప్పాను. ఆపన్న. అప్పుడు ఈ పెద్ద కొడుకు ఏమంటున్నాడో, నా స్నేహితులతోటి నేను నా గురుండి ఒక్క మేక పిల్లనన్ను ఇచ్చావా, ఒక్క కోడి పిల్లనన్ను ఇచ్చావా, నా స్నేహితులతో నేను తిరిగి విందు చేసుకునేదానికి ఎప్పుడైనా నా పేరట ఏమన్నా ఇచ్చావా నువ్వు? మరి వేసులతో తిరిగి ఆడు ఆ రకంగా పాడు చేసి వస్తే మరి ఆడి కోసం నువ్వు ఇవన్నీ విందులు ఏర్పాటు చేస్తావా అని చెప్పి అడిగితే ఏమన్నాడు? నా కుమారుడా, నావన్నీ నియ్యి, నువ్వు నా కూడా ఉన్నావు, యుక్తమే, బ్రతికెను చెప్పాను. మరి ఈ కుమారుడు దొరికిన సంతోషంతో ఈ తండ్రి ఈ రకంగా మరి ఈ ఇద్దరు కుమారులకి కూడా సర్ది చెప్పి, తండ్రి స్థానంలో మన దేవుడు స్థానంలో తండ్రి ఉన్నాడు కాబట్టి మరి ఆ పిల్లల్నిద్దరిని ఐక్యతపరిచి ఆ పెద్ద కొడుకుని నచ్చజెప్పి లోపలికి తీసుకొని రావడం జరిగింది. అంతే కదమ్మా? దేవుడికి వందనాలు. మరి ఈ కొద్ది మాటల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. నాకు అవకాశం ఇచ్చిన దైవజనుడికి వందనాలు. రమ్మ.